గుడ్ మార్నింగ్ టు ఆల్. కమిటీ వారు ఎడిట్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఇచ్చారు. మే నెల 7వ తారీఖు నుంచి ఆగస్టు 6వ తారీఖు దాకా 3 నెలలు ఇచ్చారు. ఇప్పటికి 1 మంత్ కంప్లీట్ అయింది ఈ రోజుకి. కేవలం 2 నెలలు మాత్రమే ఉన్నది. మరి ఎంతమంది ఎడిట్ ఆప్షన్‌కి వెళ్లి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో అప్డేట్ చేసుకుంటున్నారో పరిశీలించండి. ఎందుకంటే సమయం చాలదు. చివర్లో చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మీరు మాత్రం ఉండొద్దు. ఈరోజు నేను చెప్పేదేంటంటే, ఏజెంట్స్‌గా మనం కస్టమర్ల దగ్గరికెళ్ళి డబ్బులు కట్టించాం. వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మనకి. వారికి హెల్ప్ చేయాలి. వారి యొక్క డబ్బులు తిరిగొచ్చేంత వరకు గూడా మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే అందరికి గూడా ఆన్‌లైన్‌లో మరి అవగాహన లేదు. ఎలా ఎడిట్ చేయాలి? ఎలా ఓపెన్ చేయాలి అనేది. కాబట్టి ప్రతి ఏజెంట్ కూడా చేయవలసిన పనులేంటంటే, మొట్టమొదటగా మీరు ఎంతమంది కస్టమర్‌లకు డబ్బులు కట్టించారు? ఒక రికార్డ్‌లో రాసుకోండి. మీరే కాదు, మీ క్రింద జూనియర్‌లు గాని, ఆ క్రింద జూనియర్‌లు గాని. అంటే మీ టీమ్ వైపున ఎన్ని పాలిసీలున్నాయో ఒక రిజిస్టర్ పెట్టుకొని, ఆ రిజిస్టర్‌లో వారి యొక్క పేరు, వారి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నంబర్, వారి యొక్క ఫోను నంబర్ కూడా రాసుకోండి. ఎందుకంటే డేటా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీ కస్టమర్‌లకు పాలిసీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా నోట్‌బుక్‌లో రాసుకోమని చెప్పాను గదా! మరి ప్రతి పాలిసీ నంబర్‌ని చెక్ చేయండి. మొట్టమొదట రికార్డ్ రాసుకున్న తరువాత ఒక్కొక్క పాలిసీ అన్ని పాలిసీలు చెక్ చేయండి. ఇది బ్యాంకు సమస్య కాదని వదిలిపెట్టొద్దు. ప్రతి పాలిసీని కూడా చెక్ చేయండి. ఎలా చెక్ చేయాలి? చెల్లింపులు జరిగాయా? లేదా? ఎలా చెక్ చేయాలి? అనేటటువంటి ఒక వీడియోని 23 ఏప్రిల్ 2026 తేదీ నాడు పబ్లిష్ చేశా. చెల్లింపులు జరిగాయా? లేదా? ఎలా చెక్ చేయాలి? అనేటటువంటి వీడియోని 23/4/2026 తేదీ నాడు పబ్లిష్ చేశాను. దాన్ని పరిశీలన చేయండి. ఎలా చెక్ చేయాలో మీకు అర్థమవుతుంది. దయచేసి చూడకుండా, చెక్ చేయకుండా ఏదో మీ కస్టమర్లు అడిగిన దాన్ని బేస్ చేసుకొని నాకు ఫోనులు చేస్తున్నారు. చెక్ చేశారా? ఏమొచ్చింది అంటే, నేను చెక్ చేయలేదండి. వాళ్ళు చెప్పారండి. ఏమని చెప్పారు? ఏమనొచ్చిందంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకని దయచేసి ప్రతి ఒక్క ఫీల్డ్ మిత్రుడు, ఏజెంట్సు, పై క్యాడర్ వాళ్ళు కూడా కావచ్చు. మీ టీమ్‌కి సంబంధించిన పేర్లు మీరే చెక్ చేయటం నేర్చుకోండి. చెక్ చేయాలి. తర్వాత మరి ఆ విధంగా చెక్ చేసిన తర్వాత జనరల్‌గా మీకేమొస్తుంది? మీరేం చేయాలి అనే దాన్ని క్లుప్తంగా చెప్పి, తర్వాత ప్రధాన సమస్య గురించి వివరిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మొట్టమొదట మీరేం చేయాలంటే, ఈ విధంగా గనక వచ్చినట్లయితే పాలిసీ ఏమనుంది? హాస్ బీన్ ప్రాసెస్డ్ అడ్మిసిబుల్ అమౌంట్ హాస్ బీన్ పెయిడ్ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. అంటే ఈ కస్టమర్‌కి బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ అయినయి గమనించండి. ఎక్కడ ఏసాడు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏసారు. 26/2/26 తేదీ నాడు ఏసారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏసారు. ఏ రోజు ఏసింది కూడా క్లియర్‌గా ఉంటుంది. ఇలాంటి పేరు గనక వచ్చినట్లయితే మీరు పెయిడ్ అని చెప్పి రాసుకోండి ఎదురుగా. ఎదురుగా పెయిడ్ అని రాసుకోండి. ఇక పక్క టిక్ చేయండి. సో, దాన్ని మరలా పరిశీలించాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా ఇంకా ఏమనొస్తున్నాయి? ఇక్కడ చూడండి, పీఎస్ఎల్ సర్టిఫికేట్ ల్యాండ్ హాస్ బీన్ అలాటెడ్. ల్యాండ్ హాస్ బీన్ అలాటెడ్ దీని క్రిందకెళ్ళిపోయిందండి. ల్యాండ్ హాస్ బీన్ అలాటెడ్ అని చెప్పి ఉంటుంది మీ యొక్క పాలిసీలలో. అంటే ఈ కస్టమర్‌కి ల్యాండ్ అలాట్ అయింది కాబట్టి ఇది ఎడిట్ చేయటానికి అవకాశం లేదు. గమనించండి. అదే విధంగా కొంతమంది ఏం చేశారంటే, మీరు డిక్లేర్ చేశారు. యెస్ అని పెట్టారు. ల్యాండ్ అలాట్ చేసిన కాలంలో మీకు ల్యాండ్ అలాట్ అయిందా అని అడిగిన కాలంలో యెస్ అని పెట్టడం జరిగింది. కాబట్టి ఇవి కూడా ఎడిట్ ఆప్షన్ లేదు ప్రస్తుతం గమనించండి ఇవి కూడా. ఆ తరువాత కొన్ని పాలిసీలు గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఏమనొస్తుందంటే, పీఎస్ఎల్ సర్టిఫికేట్ అప్‌లోడెడ్ బై యూ ఈస్ ఇన్‌కరెక్ట్ ఆర్ ఇల్లెలిజిబుల్ అనొస్తుంది. అంటే మీరు చేసినటువంటి అప్‌లోడ్ చేసినటువంటి సర్టిఫికేటు కరెక్ట్ కాదు. లేదా ఎలిజిబిలిటీ లేదు అనొస్తుంది.
అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మీరు ఆ రోజు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టే సమయంలో, మీ యొక్క అప్లికేషను క్లియర్‌గా అప్‌లోడ్ చేయలేదు. బహుశా జిరాక్స్ కాపీలను చేసుండొచ్చు. లేదా ఫోటోలు తీసి పెట్టుండొచ్చు. కానీ ఫోటోలు తీయకూడదు, జిరాక్స్‌లు పెట్టకూడదు. ఏ ఫార్మాట్‌లో చేయాలో మరి గతంలో చెప్పాను వీడియోలో. అది చూడండి ఒకసారి. జేపెగ్ గాని, పీడీఎఫ్ గాని తీయాలి. దాని యొక్క కొలతలు కూడా ఇచ్చారు. ఈ సైజ్ ఇంత ఉండాలని చెప్పాడు. ఆ విధంగా చేస్తేనే అక్కడ కనిపిస్తుంది. లేకపోతే అక్కడ ఎలిజిబుల్ అని ఉంటుంది. కాబట్టి అలాంటి పాలిసీ వాళ్ళు కూడా దాని యొక్క అర్థం అది అని చెప్పి మీరు గుర్తించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా కొంతమందికి ఈ విధంగా వస్తుంది మెసేజ్. ఏంటంటే ఇది యూ హావ్ నాట్ ఫైల్డ్ యువర్ క్లెయిమ్ ఆన్ ద పోర్టల్ వెబ్‌సైట్ సో అండ్ సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫిబ్రవరి 2019 ఫిబ్రవరి 8, 2019 నుంచి జూలై 31, 2019 వరకు సమయం ఇచ్చాడండి. అంటే సుమారుగా 6 నెలల పాటు టైం ఇచ్చాడు. ఆ టైంలో మీరు అప్లై చేసి ఉండరు అని దానర్థం. కాబట్టి అప్లై చేయని వాళ్ళు గూడా ఎడిట్ జేయడానికి అవకాశం లేదు. క్రొత్తగా అప్లై చేయటానికి కూడా అవకాశం లేదు. ఈసారి ఎప్పుడైనా క్రొత్తవి అప్లై చేయమని అవకాశం ఇచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. అప్పుడు అప్లై చేద్దురు అని. కాబట్టి వీళ్ళు గూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా ఇంకొకటొస్తుంది. ఏంటంటే ఇది మాత్రం ప్రధానంగా మనం చేస్తున్నాం. ఇదేంటంటే దీన్ని అబ్జర్వ్ చేయండి. వీళ్ళకి బ్యాంక్ ప్రాబ్లమ్ అండి. బ్యాంక్ ప్రాబ్లమ్. Details of bank account provided by you in the claim application are incorrect or it is not in your name. ఒకటి కరెక్ట్‌గా లేదని వస్తుంది. లేదా మీ పేర్లు లేదు అని వస్తుంది. ఈ ఒక్కదాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇచ్చాడు. ఎడిట్ క్లెయిమ్ అప్లికేషన్ అని ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి సార్. ఈ విధంగా ఈ యొక్క క్లెయిమ్ అప్లికేషన్ ఎడిట్ చేస్తే దీన్ని అప్‌లోడ్ చేయించుకోవచ్చు. అయితే చాలామంది కొన్ని సమస్యలు అడుగుతున్నారు. ఏమండి బ్యాంక్ పేర్లు కరెక్ట్‌గా లెవ్వండి. ఇంటి పేరు సరిగ్గా రాయలేదు. మేము ఈ విధంగా రాసాం, ఈ విధంగా రాసామని చెప్పి అంటున్నారు. సో బ్యాంక్ సమస్యలు ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది కొన్ని బ్యాంకులు ఇటీవల వేరే బ్యాంకుల్లో మెర్జ్ అవ్వటం జరిగింది. అంటే విలీనమయ్యాయి. ఉదాహరణకి ఆంధ్ర బ్యాంక్ ఉండేది గతంలో. మీరు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే, ఆ ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్‌లో మెర్జ్ అయింది. యూనియన్ బ్యాంక్‌లో విలీనమయ్యింది. కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చుంటారక్కడ. ఆంధ్ర బ్యాంక్‌ది. ఇప్పుడు మీ బ్యాంక్ ఏంటి? యూనియన్ బ్యాంక్. ఆ యూనియన్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళ అకౌంట్ కూడా డిఫరెంట్‌గా ఉండొచ్చు. కాబట్టి మీరేం జేయాలంటే, ఈ బ్యాంక్ సమస్య గనక ఉన్నట్లయితే, అదే విధంగా సిండికేట్ బ్యాంక్ గూడా కెనరా బ్యాంక్‌లో మెర్జ్ అయింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో, ఇలాంటి వాటిని మీరు ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి చెక్ జేయండి. అయితే ఎడిట్ ఆప్షన్ ఎలా చెక్ చేయాలి అనేది గతంలో నేను మీ అందరికీ తెలియజేశానండి. ఏం తెలియజేశానంటే, ఆహ్, బ్యాంక్ అకౌంట్ లోపం ఎలా సరిచేసుకోండి. చూడండి. బ్యాంక్ అకౌంట్ లోపం ఇలా సరిచేసుకోండి అని 13వ తారీఖు మే నెల 2026వ తేదీ నాడు ఒక వీడియో పబ్లిష్ చేశాను. ఆ వీడియో చూడండి. ఎలా ఎడిట్ చేయాలనేది దాంట్లో క్లియర్‌గా ఇచ్చారు. మీరు దానిని పరిశీలించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరిని కూడా. అయితే ఆ విధంగా బ్యాంక్ అకౌంట్ లోపం చేసుకునే వాళ్ళకి ఒకటి. రెండోదేంటంటే బ్యాంక్ అకౌంట్ పేరు మరియు పిఎస్ఎల్ సర్టిఫికేట్‌లో ఉన్న పేరు వేరు వేరుగా ఉన్నాయండి. అందువలన మాకు డబ్బులు పడటం లేదు అని చెప్తున్నారు. అయితే మీరు ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళిన తరువాత మీ యొక్క పాలిసీ డీటెయిల్స్ అపియర్ అవుతాయి. కనిపిస్తాయి. ఆ పాలిసీ దాంట్లో మీ యొక్క పేరు ఏ విధంగా ఉందో చెక్ చేయండి. మీ పేరు కరెక్ట్‌గా రాసారా? లేతే బ్యాంక్‌లో ఉన్న ప్రకారంగా రాసారా? పిఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రకారం చేశారా? అనేది మీకు అర్థమవుద్దండి. ఎందుకంటే బ్యాంక్‌లో ఏ విధంగా అయితే మీ పేరుందో, అదే పేరు గనక డిస్‌ప్లే అయినట్లయితే, అదే పేరు డిస్‌ప్లే అయినట్లయితే,
మీరు క్రొత్త బ్యాంకు అకౌంట్ అప్డేట్ చేయండి. బ్యాంకు యొక్క పేరు టైప్ చేయండి. అకౌంట్ నంబర్ టైప్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అప్ చేయండి. చేసిన తరువాత క్రొత్త బ్యాంకుకు సంబంధించినటువంటి చెక్కు గాని, వెరిఫికేషన్ లెటర్ గాని, లేదా పాస్‌బుక్ కస్టమర్ యొక్క పేరు పాస్‌బుక్‌లో ఉండాలి. కస్టమర్ యొక్క ఫోటో ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉండాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ గనక ఉన్నట్లయితే దానినైనా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. మీ కొత్త బ్యాంకు కరెక్ట్‌గా ఉన్నదా లేదా? ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్‌గా ఉన్నదా లేదా? తర్వాత బ్యాంక్ పేరు కరెక్ట్‌గా ఉన్నదా లేదా? ఆ తర్వాత మీ యొక్క పేరు బ్యాంక్ బుక్‌లో ఉన్నట్లుగా ఉన్నదా లేదా? అనేది అన్నీ చూసి కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఫైనల్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవో ఒకసారి సరిచూసుకోండి. ఒకవేళ సరి చేయకుండా మీరు గనక సబ్మిట్ చేస్తే మరలా ఓపెన్ అవ్వదు అని చెప్పాడు. అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎవరు కస్టమర్ పేరు మీది మీరు ఓపెన్ చేసిన తర్వాత అండి. ఎడిట్ ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్ పేరు, బ్యాంకులో ఉన్న పేరు ఒకే రకంగా ఉంటే బ్యాంకు మాత్రం మారితే వాటిని అప్‌లోడ్ చేసుకోండి. ఇది ఒకటి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నో ప్రాబ్లమ్. చేసుకోవచ్చు. అందరూ కూడా చేయండి దయచేసి. అందరూ చేయండి. ఇక రెండో సమస్య ఏంటి? మీరు చెక్ చేసుకున్నప్పుడు ఆ యొక్క స్క్రీన్ పైన మీ పేరు దగ్గర మీ బ్యాంకులో ఉన్న పేరు కరెక్ట్‌గా ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా లేకపోతే మీరు ప్రస్తుతం ఏమీ చెయ్యొద్దు. ఎందుకంటే పేరు మార్చుకోవడానికి అవకాశం లేదు. బ్యాంక్ అకౌంట్ మార్చొచ్చు, చెక్కు మార్చొచ్చు, ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చొచ్చు. కానీ మీ పేరు మారదండి. అందుకని వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయండి. నేను నిన్నటి దినాన లోధా కమిటీ వారికి ఒక మెయిల్ పంపించాను. ఏంటి ఆ మెయిల్ అంటే పిఎస్ఎల్ కంపెనీలో చేసిన ఏజెంట్స్ ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. కాబట్టి వాళ్ళు తప్పులు రాశారు. ఉదాహరణకి ఒక వ్యక్తి పేరు కమతం శ్రీనివాసరావు అనుకోండి. కానీ ఆ ఊరిలో అందరూ ఆ అబ్బాయిని శ్రీను అని పిలుస్తారు. అందుకని వాళ్ళేం చేశారు పిఎస్ఎల్ అగ్రిమెంట్ పూర్తి చేసేటప్పుడు ఇంటి పేరు కమతం కాబట్టి కే అని పెట్టటం, శ్రీనివాసరావు అనే పూర్తి పేరు శ్రీను అని రాయటం. అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇంటి పేరు పూర్తిగా రాయకుండా ఇనిషియల్ రాయటం ఒకటి. రెండోది శ్రీనివాసరావు పూర్తి పేరు రాయకుండా గ్రామంలో పిలిచే శ్రీను అనే పేరు రాయటం. ఆ విధంగా రాశారు అక్కడ. కానీ మీ బ్యాంక్ పాస్‌బుక్ పరిశీలిస్తే ఏముంటుంది? కమతం శ్రీనివాసరావు అని ఉంటుంది. ఆ విధంగా లేదనుకోండి, ఇప్పుడు ఎడిట్ చెయ్యవద్దు. కాబట్టి ఆ విధంగా మిస్టేక్స్ చేశారండి. తెలియక జరిగింది. ప్రస్తుతం ఎడిట్ చేసుకోవడానికి బ్యాంకు పేరు మారుతుంది. నంబర్ మారుతుంది. మార్చుకోవచ్చు. ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు. పేరు మార్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి పేరు మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించండి అని మెయిల్ పెట్టాను. లేదా ఇంకా ఏ విధంగా మీరు చెయ్యొచ్చు? నోటరీ ఇవ్వాలా? లేపోతే ఏ విధంగా దానికి ప్రాసెస్ ఏంటో మాకు తెలియజెప్పండి అని నిన్ననే మెయిల్ పంపడం జరిగింది. కాబట్టి మీకు గనక మాకు ఆ మెయిల్ గనక రిటర్న్ వస్తే, సమాధానం గనక వస్తే, అప్పుడు నేను మీ అందరికి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా చేయండి అని. కాబట్టి బ్యాంకులో మరియు పాస్‌బుక్‌లో పేర్లు డిఫరెంట్‌గా ఉన్నట్లయితే బ్యాంకులోనను, పిఎస్‌ఎల్ అగ్రీమెంట్‌లో తేడా ఉన్నట్లయితే వాటి జోలికి వెళ్ళవద్దు. పేరు కరెక్ట్‌గా ఉంటే, పేరు కరెక్ట్‌గా ఉంటే బ్యాంక్ ప్రకారంగా సర్టిఫికేట్ కరెక్ట్‌గా ఉంటే వాటిని మాత్రం అప్‌లోడ్ చేయండి. అలాంటి అప్లికేషన్‌లు దయచేసి మీరు పెండింగ్ పెట్టొద్దు. కంప్లీట్ చేసుకోండి ఈలోపు.
ఆ విధంగా ఉన్నయన్నీ కూడా లోదా కమిటీ వారి దగ్గర నుంచి సమాధానం వచ్చిన తర్వాత నేను మీ అందరికీ తెలియజేస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.